కనకమ్మ అసలు ఏందంటే మనుషులు ఇట్ట మారిపోయిన రాను. చూడు ఎదురుండా పెట్టాడు, చూడు పక్కకి పెట్టుకున్నాను. ఎవరు కాదు, మనుషులు ఇట్ట ఎందుకు మారిపోతాంటారు అంటావు? మనుషులకి డబ్బుల్ని చూసి కళ్ళు కనిపించట్లా, డబ్బుని చూసే ఏదైనా. మన దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అంతే తేడా. అందుకే నువ్వు కూడా ఇప్పటికీ డబ్బులని దాచిపెట్టుంటే నీ దగ్గర 30-40 లక్షలు ఉండేవి, ప్రశాంతంగా నువ్వు కూడా హై రేంజ్ లో కార్లో పోయేదానివి. నువ్వు తక్కువడు కాదు, నువ్వు డబ్బు వచ్చాక నువ్వైనా అంతే. ఎవరు యాక్టింగ్ చేస్తున్నావు ఏమి లేక నాటకం ఆడతావు, ఎవడైనా అంతే, నేను తప్ప. అటు పోయి ఇటు పోయి నన్నే తిడతావు ఎందుకు నువ్వు? నీకు నేను ఒకటి దొరుకుతా మధ్యలో? నా మీద అంత నమ్మకం లేదా? అసలు నేను మంచి మనిషిని కదా? ఏమో మంచి మనిషి కాదు నీకు తెలియదు. నన్ను తిడతావేంది నువ్వు? అటు పోయి ఇటు పోయి వాళ్ళు మారిపోయారు, ఏళ్ళు మారిపోయారు అంటే 16 వీడియోలు తీసుకుంటావు, బొక్క ఏ బొక్క లేదు. కనకం పొద్దున్నే వీడియోలు తీయకుండా సైలెంట్ కూర్చున్నావు వచ్చి. ఎవడు కనకం కదిలిచ్చింది నన్ను? ఏంటి వీడియోలు తీయట్లేదు ఏందని? మన నువ్వేగా తీయమన్న తర్వాత ఇంకెందుకు తీయకపోవడం? తీయమన్నప్పుడు తీస్తా, వస్తున్నా. కాదు ఏ చేపలి ఈ పాయసం ఎప్పుడుదో 10 రోజులైందేమో, ఈ 20 రోజులైందేమో. ఏందో ఇల్లు సర్దుకో, ఏం సర్దుకో, ఎట్లా పడితే అట్లా పడేస్తావు చూడు కనకమ్మ నువ్వు. ఎక్కడే అసలే చిరాకు ఇల్లు అంటే ఈ సామాన్లు, మళ్ళీ మధ్యలో ఒక్కటి పనికొచ్చే సామాన్లు లేదు దీంట్లో. కాదు రమేష్ ఎందుకు మాట్లాడలేదంటావు? రమేష్ బిజీగా ఉంటాడు అయితే జనాల్లో. మనుషుల్ని అందరిని పికప్ చేసుకుంటాంలే, పోయి అటు పోయి ఇటు పోయి అందరిని పిలవడం, పలకరించడం, ఇన్వైట్ చేయడం. రమేష్ కూడా పార్ట్నర్ ఏమో దాంట్లో. నీకు తెలియదు పార్ట్నరో కాదా అని. మరి రమేష్ కూడా నంది అవార్డు ఇస్తారేమో నాకు తెలిసి. నంది అవార్డు ఏమి ఇచ్చేస్తున్నారు? బంగారాలు ఎంత రేట్లో ఉన్నాయి నంది అవార్డులు? మరి అంత మందికి నంది అవార్డులు ఎట్లా ఇస్తారంటావు? హీరోలకు తప్ప నంది అవార్డులు అన్ని కూడా గోల్డ్ మామూలే గానీ ప్యూర్ ఉండరంట. మరి గోల్డ్ కలర్ లో ఉన్నాయి అవన్నీ, గోల్డ్ కలర్ లోనే కదా ఉంది. అలా అన్ని మనం చేంజ్, బిందులు కూడా చేంజ్ చేయొచ్చు మనం. ఇప్పుడు బాబాకి అక్కడ చూడు గోల్డ్ కలర్ లేవా? బాబా గోల్డ్ కలర్ ఉందా? బాబా కాదు, వినాయకుడికి ఈ గోల్డ్ కలర్ వేరు, ఆ గోల్డ్ కలర్ వేరు. నాటకం అడగమ్మా, అది గోల్డ్ కాదు. పొద్దున కాయ 500 అడుగుతాగు నేను ఒకసారి. గోల్డ్ కాదు, గోల్డ్ ఇస్తారు కనుక గోల్డ్ నంది అవార్డు. నువ్వు వీడియోకి నన్ను నడిపించుకో, ఒక్కొక్కటి పని చేసుకోవాలి. కిలోదో అర్ధ కిలోదో ఇస్తాను తెలుసా? అసలు ఎంత అదృష్టవంతులు వాళ్ళు. కిలో అంటే ఏంటో, అర్ధ కిలో అంటే ఏంటో తెలిస్తే మనం మాట్లాడు. అర్ధ కిలో అంటే ఎంత నాకు తెలియదు. 500 గ్రాములు. కిలో అంటే 1000 గ్రాములు. ఎంత తెలుసా? 12,000 గ్రాము. 1,10,20,25,000 కాసు. వాళ్ళు అంత కాస్ట్ పెట్టి థియేటర్ తీసుకొని అంత గ్రాండ్ గా ఫంక్షన్ చేసి వాళ్ళు నంది అవార్డులు ఇయ్యరా? గోల్డ్ ఓ డబ్బా తెమ్మా సీసా వెళ్ళి. ఇక్కడ ఒక్కొక్కటి ఎంత ఉంటది? అది నా ముడ్డంతా ఓ 50,000 ఉంటది ఒక్కొక్క నంది అవార్డు. 50,000 ఉంటదిగా. ఈ పని లేదు, పాట లేదు, ఇద్దరు అమ్మలు ఉన్నారు, మింగేస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, వచ్చేలాగా పని పడలేదు. సరే ఇంకా చేపల కూర ఉండు. నేనేం తిన్నాను చేపల కూర? నాకు పంపది. నాకు చేపల కూర ఏం తిన్నా నేను. ఎవరు తినమంటున్నారు నిన్ను? నువ్వు వండేది ప్రజలకు చూపిస్తా అంతే. అలాగే నాకేం వద్దు. తాగేసి ఇక్కడ పెట్టేటు, ఇదేమో ఒలిగిపోయింది. ఇక్కడ మాయరోగం వచ్చింది, ఇలా తాగేసి పెట్టేసావు. ఇక్కడ ఎవడికి మాయరోగం వచ్చింది? పానకం అయిపోయింది. అసలు ఎవడు పెట్టిండాడా? ఆ డోర్ ఎవరు తీసిండ్రు? ఎవరి కింద పడేసిండ్రు? ఎవరు పడేస్తే ఎవరిని తిడతావు నువ్వు? చేయలే, చచ్చిపోతున్నాను నేను. నువ్వు ఆ ఒళ్ళు తగ్గి కొంచెం చేతనైద్ది పని. డ్రమ్ అయినట్టయినా. అందరూ అలాగే అంటారు మీ మధ్యన ఏంటో గానా. డ్రమ్మే, పెద్ద డ్రమ్ము, బునుగు డ్రమ్ము, నీళ్ళ డ్రమ్ము, ఆయిల్ డ్రమ్ము. డ్రమ్మమ్మా కనుక అది కాలిపోతుంది గ్యాస్ మీదది. ఏంటిది జావనా? అప్పుడే ఉతికినవు కూడా దాన్ని. ఒక సరుపు ఉండదు, ఒక సబ్బు ఉండదు, మొత్తం నీళ్ళలోనే పట్ట.
ఏముండవు మొత్తం మొత్తం నీళ్ళల్లో తీసి ఏడమే కర్రోడే అనుకుంటే కర్రోడు తాత అయిపోయావు నువ్వు. మరి ఉన్నమాట ఇది ఎందుకు 10 రూపాయలు ఉంటది సరుపు సబ్బు. నువ్వు తే మరి ఆ 10 రూపాయలు కూడా నీ మొబైల్ ఈ పకోడీలు వండుకునే కంటే ఇది తెచ్చుకోవడం బెటర్ తెలుసా. బట్టలన్నా కొంచెం పుష్కలంగా ఉంటాయి. ఇది ఉంది కదా సబ్బు, మర్చిపోయినా కాదు సబ్బు ఉందిగా ఇంట్లో, అదే మరి లేదని చూస్తున్నావు. దాన్ని ఎందుకు అంతే పక్కన దాచిపెట్టును. ఇది తలకి తగులుతుందమ్మా. తలక తగులుతుంది. ఆగ నేను సెట్ చేస్తా. అటు లూజు అయిపోయింది అది. అటు పక్క వాళ్ళ ఇంటి పక్క వాళ్ళది లూజ్ అయిపోయింది వైర్. అది ఎవరిదో ఆడుంది ఇది. ఇవన్నీ నువ్వు తీసుకుపోయి చెత్త కుండీలో పడేస్తే తప్ప నీ ఇల్లు నీట్గా ఉండదు. అన్ని తీసుకెళ్ళి చెత్త కుప్పలో పడేయి. ఈ చెత్తను పడేస్తే నీ కళ్ళకి నేను మనిషిలా కనిపిస్తా. ఈ చెత్తలో నన్ను కూర్చోబెడితే నేను కూడా చెత్తలానే కనిపిస్తా. చెత్తను పడే అంతా తీసి తీసుకుని పోయాడు కర్రుడు. చెప్తాను కర్రుడు సంగతి చెప్తాను. ఎంత నాటకం ఆడేసాడు అమ్మోయ్. ఎవడో ఫ్రెండ్ నొక్కెట్టేశాడు. నిజమే అనుకుని నేనేమో వీడియోలు ఇచ్చేసాడు. బావా పాపం చేపల కూర తినాలని ఉంది కనకంకి. ఇప్పుడు తీసుకొస్తా పోయి. నువ్వు చేపల కూర వండు తొందరగా. కిలో తెచ్చానా? కిలో తెచ్చాను, 2 కిలోలు తెచ్చానా? నీ బతుకు మండిపోను. 2 కిలోల ఎందుకు వచ్చిన మాట అబద్ధాలు ఆడుతూ సాయితు. అబద్ధం ఆడొద్దు, నమ్మించొద్దు ఎప్పుడు కూడా ప్రజల్ని. నేనేం నమ్మించట్లేదు. తీసుకొస్తా 2 కిలోలు తీసుకురెళ్తే 2 కిలో. 1 కిలో ఏమో ఫ్రై ఉండు, 1 కిలో ఏమో కూర ఉండు. ఓకేనా? అటు కాదు, ఇదిగో ఇటు ఉంది వాషింగ్ ఏరియా. వాషింగ్ ఏరియా మారింది ఎందుకు ఇటు నుంచి అటు. నేను ఇప్పుడు ఆపినా, దీన్ని ఆపితే మళ్ళీ వెలిగించినావు నువ్వు. ఈరోజు ఏంది బాబాకి ఏమి వెలిగిలేదు? ఏదో ఒకటి వెలిగి. మా పాపది వెండిది రాజు అబ్బాయి ఈ పాపకి ఇచ్చేయండి అన్నాడు. ఇచ్చేయి మరి, ఇంకా నీకెందుకు అది. ఏమన్నా ఇల్లు ఉంచుతుందా నన్ను? చెత్త కుప్పలో పడేస్తుందని పట్టుకెళ్ళి. విలువ ఉంటుందిలే, తీసుకెళ్ళి. నువ్వేం చేసుకుంటావు అసలు? నువ్వేం చేసుకోగలవు చెప్పు. ఒక 10 రూపాయలు ఏమన్నా అగరత్తులు దేవుడికి బాబాకు కొనిచ్చావా? ఇప్పుడు చేపలు నీ చేతితోటి డబ్బాలు కొను, దీంట్లో మంచినీళ్ళకి 2 అన్నాను. చేపలు తీసుకొస్తా పోయి. ఆవు తీసుకురా. 2 కిలోలు తీసుకో. ఏమండి అన్ని అబద్ధాలు నేను తెచ్చుకున్నాను. చేపలు యాక్షన్ చేసేస్తున్నాడు. ఇగోనండి నేను తెచ్చుకున్నాను. ఇగో తెచ్చిన చేపలు. వావ్, ఫ్రీగా ఎవరు ఇచ్చారు? వాడే మన బండోడు. ఆ బండోడు ఎవరి వల్ల పరిచయం? నా వల్ల పరిచయం. మామూలుగా ఉండదు నీకు అసలు. నన్ను పిలిచింది బండోడు ఫస్ట్, నాకు పరిచయం, తర్వాత నీకు పరిచయం. ప్రతిసారి పాపం బాగానే ఫ్రీగా ఇస్తాడు. ఇవాళ కొంచెం వెనకాడాడు. ఎందుకని? తీసిచ్చాడు. చేపలంటే వీడియో తీసేసుకుంటే నవ్వి చేపలంటే బిజీగా ఉన్నానండి అంటున్నాడు. సరే 100 తీసుకోమ్మా అన్నాను నేను. అయ్యో తప్పండి, 100 ఎందుకు? ఆవిడ 2 చేపలు అన్నాడు.